హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పలత. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో అండి. నేను మొన్నటి వీడియోలో ముల్లంగి విత్తనాలు అయితే నాటాను కదా, మరి ఆ విత్తనాలు ఎలా వచ్చినాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తూనే ఉన్నాను వీడియోలోను. మరి అది ఒకే దాంట్లో ఉంచకూడదు కదండి, మనం కొన్ని గ్రో బ్యాగ్స్ లోకి మార్చేసుకుందాం ఇప్పుడు. ఓకేనండి, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఓకేనండి, చూడండి మరి మనం ముల్లంగి అయితే విత్తనాలు అయితే వేసాను కదండి. మరి మన టెర్రస్ పైన అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి ముల్లంగి వేయటము. ఇది మరి ఒక దుంప కదా, ఇది కింద అయితే మనకి దుంప పోతుంది కదండి. మరి ఇవి చాలా మంచిగానే వచ్చినాయి. అయితే వీటితో పాటు నేను క్యాబేజీ కూడా వేసాను, అది అయితే రాలేదండి. మరి ఎందుచేతన మరి రాలేదు, బయట విత్తనాలు అయితే తీసుకొచ్చాను నేను. ఇవి చూడండి మరి చాలా అయితే చాలా బాగా వచ్చినాయి. మరి ఇవన్నీ ఇందులోనే మరి కాస్త ఇరుకుగా ఉన్నాయి కదా, మరి ఇలాగైతే దుంప అయితే పోదు కదండి. మరి మరి మనం వేరే దాంట్లోకి మార్చుకుంటే మంచిదేమో అనుకుంటున్నాను నేను. అందుకని నేను ఇలాగ ఈ సైడ్ ఉన్న మొక్కలన్నీ తీసేసి ఇవిగోండి ఇలా గ్రో బ్యాగ్స్ రెడీ చేశాను కదా, ఇవి ఇలాగా మట్టి నింపుకుని ఒక వారం రోజులు అయిందండి. ఇవి ఇలా పక్క పెట్టుకున్నాను. ఇవి మనం 3-4 మొక్కలు ఇందులో పెడదాం అనుకుంటున్నానండి. అప్పుడైతే మరి కాస్త ఖాళీ వస్తుంది కదా అనేసి మరి ఇప్పుడైతే నాటేసుకుందామండి. ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇది నేను వారం పైన అయింది అంటున్నాను కదా, ఇది గుల్ల చేసుకుందాం మట్టిని. మనం ఏది నాటుకున్నా విత్తనాలు వేసుకున్నా ఫస్ట్ మనం ఇలాగా గుల్ల చేసుకుంటే అది మంచిగా వస్తుంది కదండి. మనకి సాయిల్ మిక్సింగ్ అయితే బాగానే, ఎప్పుడు మనం ఏ మొక్కలకి ఎలా కలుపుకుంటామో అలానే ఉంటే కరెక్ట్. ఇది అంటే ఇది దుంప జాతి కదండి ఇది. మరి నాకు ఫస్ట్ టైం ఇది నేను ముల్లంగి పెట్టడము. మరి చూడాలి ఎంత వరకు అయితే మరి మంచిగా ఊరుతుందో చూద్దామండి. ఎందుకంటే ఇలాగా ఇది మొత్తం కాస్త లోపల వరకు గుల్ల చేసుకుందాము. అప్పుడు పెట్టుకుంటే మనకి కాస్త ఇసుక శాతం అయితే ఎక్కువే ఉండాలేమో అనుకుంటున్నాను నేను. దుంప జాతి కదా, మరి అది కిందకంటే వెళ్తుంది కాబట్టి మనకి ఇసుక అయితే ఎక్కువ ఉండాలనుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఇదైతే గుల్ల గుల్లగానే ఉన్నది కదా. నేనైతే మరి నా దగ్గర ఉన్న వాటితోటి నేను ఇలాగా మట్టి కలుపుకుంటాను కదండి, మీకు చూపిస్తూ ఉంటాను కొన్ని కొన్ని వీడియోస్ లోను. అయితే ఇంకోండి ఇప్పుడు ఈ మూడాట్లోకి మనకి ఎన్ని వస్తే అన్నీ నాటుకుందాము. కనమై కొన్ని అందులో ఉంచేస్తే మనకి ఊరతాయి కదా, ఆ సైజుని బట్టేసి ఈసారి మనం ట్రై చేస్తే మరలా నెక్స్ట్ పెట్టుకునేటప్పుడు మనకు కాస్త అవగాహన అనేది వస్తుంది కదా, అది ఎలా ఊరుతుంది లేకపోతే ఎంత సైజులో పెట్టాలనేది తెలుస్తుంది కదండి. నేనైతే అలా అనుకుంటున్నాను. మరి ఇదిగోండి ఇలా అయితే గుల్ల చేశాను కదా, ఇప్పుడు వీటిని జాగ్రత్తగా మనం తీసుకుంటూ ఇవ్వండి ఒక 2-4-6 ఆకుల మీదకి అయితే వచ్చేసినాయి ఇవి. ఇదైతే ఫస్ట్ ఆకులు కదా, ఇదిగోండి ఇది 2, ఇంకా చిన్న ఆకులు అయితే వస్తున్నాయి. ఈ సైడ్ ని అయితే తీసేద్దామండి. మధ్యన అయితే మనకి కొద్ది ఊరటాకి ప్లేస్ ఉంటది కదా, ఈ సైడ్ ని అయితే నేను జాగ్రత్తగా తీస్తాను. ఇదిగోండి ఇలాగా. అయితే ముందు కాస్త వాటర్ వేద్దామండి. అయితే లూజ్ గా ఉంటది కదా, లూజ్ అవ్వి మనకి ఇది రావటానికి కాస్త మంచిగా ఉంటది. మనం ఏదైనా ఇలాగా విత్తనం పెట్టుకున్నా సరే మొక్కలు ఆగేటప్పుడు మనం కాస్త వాటర్ వేసి మనం జాగ్రత్తగా లాగాలండి. ఇది ఈ టైంలోనే మరి నాటుకుంటే మనకి బాగుంటది. ఇంకా పెద్దగా అయిన తర్వాత నాటితే మరి దుంప ఊరిపోతుంది కదండి కిందకి. ఇగో చూడండి, చాలా అంటే చాలా సున్నితంగా ఉంటాయి ఈ మొక్కలు అయితేని. ఇవ్వండి అప్పటికే ఈ వేర్లు పట్టేసాయి అనమాట. నేను కొన్ని కొన్ని మొక్కలు ఉంచేసి వీలుగా ఉన్నాయి అయితేనే తీస్తాను, ఖాళీగా ఉన్నాయి ఇలా ఉంచేద్దామండి. ఇవి చాలా లోపలికే ఊరిపోతున్నాయి అనమాట. ఇగో చూసారా, అందుకు ఇప్పుడు తీసేయటమే మనకి కరెక్ట్. ఇవ్వండి ఇలాగా మొత్తం అన్ని నేను తీసేస్తున్నాను. కొన్ని కొన్ని అయితే ఉంచుదామండి. అయితే ఇందులో మనకి ఎన్ని ఉంటే కరెక్ట్ గా ఉంటుందో చూసుకుని అన్ని అయితే మరి ఉంచేద్దాం. అది లోపలికే నేను విత్తనాలు వేసాను కాబట్టి లోపలికే కొద్ది నాటుకున్నాయి. చాలా అంటే చాలా సున్నితంగా మనం ఇయ్యాలి. నేను ఇది దించేస్తున్నాను ఇక్కడ, అందుకని దీన్ని కాస్త మట్టితో ఇలాగా
కవర్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా ఉంచేస్తానండి. ఇలాగా కాస్త చాలా జాగ్రత్తగా తీసుకున్నాము. ఈ రెండు కూడా ఉంచేద్దాం ఇక్కడ. ఇంకా చాలానే ఉన్నాయి కదా. రెండు ఉన్నాయి కదా, ఒకటి అయితే తీసేద్దాము. ఇవి ఉన్న వాటికి కాస్త మనం మట్టితో ఇలా కవర్ చేసుకుని మళ్ళా పైన మట్టేస్తానండి నేను మార్నింగ్. అవి మంచిగా ఊరాలి కదా. చాలా అంటే చాలా సున్నితంగా ఉన్నాయండి మొక్కలు అయితే. ఈ సైడ్ ఉన్న మొక్కలు తీసేద్దాం, ఎందుకంటే అటు సైడ్ మనకి ప్లేస్ ఉండదు కదా, అవి ఊరటానికి అవకాశం ఉండదు. ఇవ్వండి రెండు జంటగా ఉన్నాయి ఉంచేసాను. ఇంకా స్ట్రీట్ సైడ్ ఉన్నాయి కదా, ఇలా ముట్టుకోవటానికి కూడా నాకు భయంగా ఉన్నది, ఎందుకంటే చాలా అంటే చాలా సున్నితంగా ఉన్నాయి అయితేని. ఇవ్వండి, వీటిని ఇలా మట్టితో కవర్ చేస్తాను. అయితే మన దగ్గర కుండీలు అందుబాటులో ఉంటే చాలా మరి ఎక్కువ కుండీల్లోనే వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న కుండీలను బట్టి నేను ఇవి మారుస్తున్నాను అనమాట. అయితే గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా, నేను దీంట్లోనే పెడదాం అనుకుంటున్నాను. అయ్యే టబ్బల్లో అయితే మనకి ఇంకా చాలా ఈజీగానే ఉంటది. ఒక్కో దిక్కున చాలా గుబురుగా ఉన్నాయి కదా, అవి తీసేసి మరలా వీటిని జాగ్రత్తగా నాటేసుకున్నాము. ఇవి మనకి ఆవాల మొక్కలు ఉంటాయి కదా, ఆ టైప్ లో అయితే ఉన్నాయి. నేనైతే మరి ఫస్ట్ టైం అండి ఇలాగా మన టెర్రస్ పైన అయితే వేయటము. ఇది మరలా మనకి మట్టితో నేను కవర్ చేస్తాను వీటిని. ఇవి అయితే ఇలా ఉంచేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా వీటిలో పెట్టేద్దాము. ఇవి మరి ఎన్ని అయితే ఊరతాయి చూద్దాము. ఇలా తీసేస్తేనే బాగుంటది, కానీ మనకి కుండీలు కూడా మరి తక్కువ ఉన్నాయి కదా, దాన్ని బట్టి మరి చిన్నగా ఊరతాయండి. ఇలా ఉంచేస్తే మనకి ప్లేస్ సరిపోక చిన్నగా ఊరతాయి, అందుకనేసి ఇవ్వండి ఇది ఇలా ఇక్కడ నాటేశాను, దీంట్లోనే నాటేశాను అనమాట. చూసారా, ఇలా ఉంచేద్దామండి. ఇంకా ఇలా ఉంచేస్తే దీంట్లో మనకి ఎన్ని అయితే వస్తాయో చూద్దాం. మరి ఒక్కొక్క దిక్కున చాలా అంటే చాలా మొక్కలు అయితే పెట్టేసినాయి. ఇవ్వండి, ఈ రెండు తీసేసాను. ఇవి ఇలా ఉంచేద్దామండి. మరి ఇప్పుడు ఈ మూడాటిలోకి నేను ఇది నాటుతాను. ఎలా నాటుతాను చూద్దాము. ఇవ్వండి మొక్కలు అయితే చూసారా, చాలా ఫ్రెష్గా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కాదంటే ఇలా ముట్టుకుంటుంటే మనకి ఇరిగిపోతాయేమో అన్నట్టుగా చాలా సున్నితంగా ఉన్నాయి అన్నమాట. ఇవ్వండి, మరి లోతు కాకోకుండా పైన ఇలా పెట్టాను. ఈసారి మనం ముల్లంగి పెంచడంలో సక్సెస్ అవుతే తర్వాత మరలా మనకి ఎలా పెట్టుకుంటే ఇవి ఎలా ఊరతాయి అనేది మనకు కూడా తెలుస్తుంది కదా. అదే కొద్ది పెద్దగా ఉన్నాయి. ఇలా ముట్టుకుంటే ఇక్కడ ఇరిగిపోయేటట్టు ఉన్నాయండి, చాలా అంటే చాలా సున్నితంగా ఉన్నాయి కదా. ఇంతండి, ఇంక దీనికి ఈ బకెట్కి ఇదే నాటుతాను. ఇంకా ఇవే సరిపోతాయి. చాలా అంటే చాలా అల్పంగా ఉన్నాయి మొక్కలు. ఇప్పుడు ఈ రెండు గ్రో బ్యాగుల్లో ఎన్ని పడతాయో నాటేద్దాం. వాటర్ కూడా తక్కువ వేయాలనుకుంటాను, ఎందుకంటే దుంప జాతి మొక్కలకి కొద్ది వాటర్ తక్కువ వేయాలి. ఈ ఆకులు కూడా మనకి చాలా యూజ్ఫుల్ అండి. దుంపే కాకుండా ఆకులు కూడా మరి మనం కర్రీస్ లో వాడుకోవచ్చు. ఇవి ఇంకా పెద్దగా వస్తాయి కదా.
ఇవి టబ్బల్లో అయితే చాలా మంచిగా ఉంటుంది. మరి మనకి టబ్బలు లేవు కదా, మరి నేనైతే ఇలాగే నాటుతున్నాను. ఎందుకంటే ఇవి వెడల్పు ఉంటాయి కదండి, వాటిలోకి చాలా మంచిగా ఒక 5, 6 పెట్టుకున్నా మనకి చాలా బలంగా దుంప ఊరుతుంది అనమాట. ఈ మధ్యన ఒకటి పెడదామండి, ఇంకా ఎక్కువైపోతున్నాయి కదా మనకి ఇవి. ఇవి ఇలా ఉంచేసినా పర్లేదు కానీ దుంప అనేది ఊరదనేసి, అంటే మరి ఖాళీ లేకోకుండా ఇరుకిరుగ్గా ఉన్నాయి కదా, ఇలా అయితే నాటాను. ఇప్పుడు ఇందులో నాటేద్దామండి. ఇలా 2 డేస్ అయితే పెట్టేద్దాము, అంటే ఇంక ప్లేస్ లేదు కదా. ఇంకొక టబ్ కానీ ఇంకొక గ్రో బ్యాగ్ కానీ పెడితే బాగుంది. మరి అసలు ఇవి చూద్దామండి ఎలా వస్తాయి ఏంటో చూసి నెక్స్ట్ టైం మనం ఇంకా వెడల్పాట్లో పెట్టుకుందాం. ఈ సాయిల్ మిక్సింగ్ అయితే బాగుంది. ఇంకా చూసారా ఎలా ఉంది, ఇలా అయితే మనకి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇది కాస్త తడితడిగా ఉంది కదా. ఇది నాటిన తర్వాత నేను కాస్త నీడలో పెడతానండి. ఒక 2-3 రోజులు నీడలో పెట్టిన తర్వాత మనకి స్టాండ్లు ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో చూసుకుని నేను అక్కడ మరలా మార్చుకుంటాను వీటిని. ఇవి ఎక్కువ మరి మనకి సాంబార్లోకి ఉపయోగిస్తారు, అలాగే కర్రీ కూడా వండుతారండి ముల్లంగి. మన సైడ్ వాళ్ళు తక్కువ కానీ చాలా బాగా ఇష్టపడతారు దీన్ని. అయితే ఈ ఆకు కూడా మనకి ఉపకారమైన కర్రీస్కి అలాగే పప్పులో కూడా వేసుకుంటారు. ప్రతి ఆకు కూడా మనకి పనికొస్తుంది. ఇది ఒకటి ఇలా మధ్యన పెట్టేద్దాం. ఇది సొత్త ఇలాగే ఇరక్కోకుండా చాలా అంటే చాలా సున్నితంగా ఉన్నది ఇది. అదిగోండి అలా అయితే నాటాను. మరి ఇవి అయితే ఇంకా ఇరుగ్గానే ఉన్నాయి. చూస్తానంటే నేను మార్నింగ్ ఇంకా వేరే టబ్బులు ఏమన్నా ఖాళీ ఉంటే అందులోకి మారుస్తాను. ఇవి వచ్చేసరి ఇది ఇలా గట్టిగా లాగానే ఇలా ఇరిగిపోయింది. చాలా అంటే చాలా సున్నితంగా ఉన్నాయి. ఇక్కడ మట్టి వేస్తానండి. వీటికి మట్టి వేసిన తర్వాత మళ్ళా ఇంకా వీడియోస్ లో మీకు చూపిస్తాను. ఇప్పుడు వాటర్ వేద్దాం లైట్ గా. ఇప్పుడు ఒకటి ఉండిపోయింది, ఇందులో పెట్టేద్దామండి. మళ్ళీ ఇవి ఎలా బతికినాయో ఏంటనేది మీకు చూపిస్తాను నేను వీడియోస్ లోను. వీటికి కూడా వేద్దామండి వాటర్. చూసారు కదండి ఇలా అయితే నాటాను. మరి ఓకేనండి, చూసారు కదండి. మరి రోజు వీడియో అయితే నేను ముల్లంగి విత్తనాలు వేసుకున్నాయి. మరి మొక్కల్ని నేను ఎలాగైతే నాటుకున్నానో, మరి ఇవి ఎలాగా కాదనేది నేను ఏమైనా తప్పుగా నాటితే మీరు కామెంట్లో నాకు తెలియజేయండి. అలాగే మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. నేను ఇంతకుముందు కుకింగ్ ఛానల్ పెట్టానని చెప్పాను కదా మీకు. ఆ ఛానల్ పేరైతే కాస్త మార్చడం జరిగింది. అయితే పేరు వచ్చేసి మా కోనసీమలో వంటలని మార్చానండి. మరి మీరు నాకు ఈ గార్డెన్ ఛానల్ ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో, మరి కుకింగ్ ఛానల్ కూడా అలా సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి ఇంతవరకు మన గార్డెన్ ఛానల్లో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు చెప్పిన చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ అండి.